నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు, సోషల్ మీడియా కేసులపై ప్రధాన చర్చ. స్టెల్లా షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్ షిప్ ని ఎందుకు వదిలివేశారు? ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది. కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సమాలోచన జరిపారు. మరొక వైపు తన ఢిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వివరించారు. సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ సాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని స్టెల్లా షిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్ షిప్ ని ఎందుకు వదిలివేశారని తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు. తన ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్షర్ షిప్ లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని, అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, పోర్ట్ అసలు నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్ లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్ లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా, ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని అదే అన్న, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే, ఇప్పుడు నాకు ఎవడో సమాచారం చెప్తే, మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. విజయవాడలో పెరుగుతున్న ట్రాఫిక్ ని నియంత్రించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో సాంకేతికతను ఉపయోగించుకునే అంశాలపై దృష్టి పెట్టారు. ఏ విధంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని త్వరితగతిన తగ్గించి వాహనదారులకి రవాణాను సులభతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నగర పోలీస్ కమిషనర్ మరొక ముందడుగు వేస్తూ బాధ్యత కలిగిన స్థానిక వ్యక్తుల్ని ట్రాఫిక్ అంబాసిడర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారా సమాచారం సేకరించి త్వరితగతిన సమస్యని పరిష్కరించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.
ముఖ్య అతిథులు చేయబోతున్నారు. ఇంకెవరు రావాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు 4వ తారీఖు నుంచి 22 వరకు ఉన్నాయని మనం పెడితే 24K కళ్యాణ మండపం హైవే మీద ఉంది సార్. మనకి ఎనికేపాడు నుంచి టంకసాల మధ్యలో 4, 5, 7, 15, 22వ తారీఖు సార్. ఒక్కొక్క మ్యారేజ్ 2000 మంది 2000 డాష్ బోర్డ్స్ లో ఇప్పుడే మీరు చూశారు. డీసీపీ గౌతమి గారు ఇప్పుడే మీకు చూపించారు. కంజెషన్ లెంత్ 111 కిలోమీటర్లు, యావరేజ్ ఒక రోజుకి 111 కిలోమీటర్ల నుంచి నవంబర్ నెలలో 72 కిలోమీటర్లకు తగ్గించారు. వెరీ బిగ్ అచీవ్మెంట్, అది జోక్ కాదు. ఎందుకంటే నిన్న ఏసీపీ వెస్ట్ చెప్పారు సార్, నిన్న చాలా బాగా చేశాం మేము, నిన్న కంజెషన్స్ లేవు సార్, చాలా బాగా చేశాం, ట్రాఫిక్ డ్యూటీ బాగా చేశాం. ఎందుకంటే మొన్న కొద్దిగా సండే రోజు కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది. సో నేను టెలికాన్ఫరెన్స్ అడిగాను, ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉన్నాయా సండే రోజు, మీరు ముందే ప్రెడిక్ట్ చేస్తున్నారు కదా, మీరు లాస్ట్ కార్తీక ఆదివారం లాస్ట్ సండే కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉండబోతుందని మీరు అందరూ ప్రెడిక్ట్ చేసి రోడ్ల మీద కూర్చుంటే ఈరోజు కండిషన్ అయ్యేది కాదు అని నేను నిన్న మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా నిన్న కార్తీక సోమవారం అనే విషయం అందరికీ గుర్తొచ్చేసింది. కార్తీక నిన్న ఆదివారం, ఇది నేను మాట్లాడిన లాస్ట్ ఆదివారం, లాస్ట్ సండే. సో నిన్న సండే చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే అందరూ కూడా ఈరోజు ఆదివారం, ఈరోజు లాస్ట్ అంటే అంతకుముందు లాస్ట్ బట్మన్ సండే, నిన్న లాస్ట్ ఆదివారం ఖచ్చితంగా చాలా మంది రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి పోలీస్ సిబ్బంది మొత్తం, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. సో ఈరోజు బాగా చేసామంటే నేను అన్నాను, బాగా చేసి మీకేమీ కిరీటాలు రావు, బాగా చేయకపోతే మాత్రము మీకు ట్రాఫిక్ లో కామెంట్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే నిన్న చాలా స్మూత్ గా ట్రాఫిక్ చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. మీరు ఎవరైనా గమనించారా? ఎందుకు గమనిస్తాం? కామన్ మ్యాన్ మనకు బాగాలేకపోతే మనం ఏదైనా సరిగా లేదు, పోలీసు వాడు సరిగ్గా ఉద్యోగం చేయలేదు అనుకుంటాం, కానీ బాగుంది రోజు ఎందుకు అనుకోని అవసరం కూడా లేదు. అది మన హ్యూమన్ టెండెన్సీ. కాకపోతే పోలీస్ శాఖ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూసే తప్ప మేము ఇంప్రూవ్ అయినామా లేదా అనేది మాకు తెలియదు. సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడతా ఉంది. నిన్న ట్రాఫిక్ కంజెషన్ కూటమి నేతలు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా అమలు చేయాలని గుణతల మేరీమాతకు మోకాల నడకతో విన్నపాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు వాలంటీర్ గౌతమి మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ఉద్యోగ భద్రతతో పాటు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని, ఎన్నికలు పూర్తయిన తర్వాత మా వ్యవస్థనే లేదని అంటున్నారని మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించేయా, ఉద్యోగ భద్రత కల్పించేయా, ఉద్యోగ భద్రత కల్పించేయా. ఏసయ్యా మా నాయకుల మనసును మార్చండి, ఏసయ్యా మా నాయకుల మనసును మార్చండి, మా సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చండి, మా ఉద్యోగ భద్రత కల్పించండి, మా నాయకుల మనసు మార్చయ్యా. ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు, ఏసయ్యా మా నాయకుల మనసు మార్చు, సీఎం చంద్రబాబు నాయుడు మనసు మార్చు, సీఎం చంద్రబాబు నాయుడు మనసు కల్పించండి అయ్యా. మా ఉద్యోగ భద్రత రక్షించండి అయ్యా, మా ఉద్యోగాలని, మా ఉద్యోగాలు మాకే ఇప్పించయ్యా, మా ఉద్యోగాలు మాకే ఇప్పించయ్యా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 5 నెలల నుంచి వాలంటీర్ సంస్థ మీద అనేక పర్యాలు మేము ఫైట్ చేస్తున్నప్పుడు కూడా మన శాసన మండలిలో మా మంత్రివర్యులు అసలు వ్యవస్థలో వాలంటీర్లు లేరని చెప్పడం దురదృష్టకరంగా మేము భావించి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మనసులు మారట్లేదని చెప్పి దేవస్థానమే మాకు దిక్కని చెప్పి దేవుడి వైపు మేము అడుగులేస్తూ జరిగింది. ఈ రోజున మేరీమాత గుడి, విజయవాడలో ఉన్న మేరీమాత గుడి మీద మోకాళ్ళ దంతో నడుచుకుంటూ వచ్చాం.
యేసయ్య మా యొక్క సమస్యలు పరిష్కరించి అందరి సమస్యలు పరిష్కరిస్తాను, అందరి మనసులు మారుస్తాను అని చెప్పావు కదా అని చెప్పేసి ఈ రోజున మా వాలంటీర్లందరూ కూడా యేసయ్య మా నాయకుల మనసులు మార్చాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనసులు మారి మా ఉద్యోగ భద్రత ఎన్నికల హామీని అమలు చేసే విధంగా వాళ్ళు ఏ రకంగా ఎన్నికలు మాకు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున మోకాలతో మేము మేరీ మాతృని సందర్శించడం జరిగింది. ఈ రోజు ప్రార్థించడం జరిగింది. వాళ్ళ మనసులు మారి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి మా నాయకులకు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మీ మనసు మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము మా జాబ్స్ మాకు ఇప్పించండి అని. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో చూసుకుంటూ ఈ జాబ్స్ చాలా యూజ్ అవుతున్నాయి మాకు. అందుకనే మాకు ఈ జాబ్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ జాబ్స్ వల్ల మేము బయటకు వెళ్ళి చాలా మంది చదువుకున్నా సరే జాబ్స్ బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మేము ఆఫీస్ కి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు మేము క్లస్టర్స్ లో బ్లాక్స్ వెళ్ళి జనాలకు అందుబాటులో ఉంటూ మా వర్క్స్ మేము చేసుకున్నాం. కాబట్టి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసినది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకు అన్యాయం చేయమన్నారు. సార్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అన్యాయం చేయమన్నారు. ఇంతమంది ఆడపిల్లలు మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాము. సో మేము ఏమిటంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతి చెప్పుకుంటున్నాం. మా కొంచెం మా పరిస్థితి మీరు అర్థం చేసుకుని మా జాబ్స్ మాకు. నూతనంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆస్థాన సిద్ధాంతిగా బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాస్ శర్మ జననం 1965, జన్మస్థలం నెమలపూడి గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. వీరి ప్రథమ గురువులు తండ్రి కీర్తిశేషులు సూర్యనారాయణరావు, తల్లి రాజలక్ష్మి. వీరికి జ్యోతిష్య మార్తాండ జ్యోతిష్య విశారద బిరుదులు ఉన్నాయి. అనుగ్రహంతో దేవస్థానం సిబ్బంది, తర్వాత అర్చక, వేద పండితులు అందరూ, వైదిక కమిటీ సభ్యులు అందరూ కలిసి దేవస్థానాన్ని మా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలా. జగన్మాత కొలువైన ఈ ఇంద్రకీలాద్రి చారిత్రకంగా పౌరాణికంగాను ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కావడం, దుర్గమ్మ కనక దుర్గగా ఎంతో ప్రసన్నంగా కొలువైన ఈ క్షేత్రంలో తమ వంతు కృషి చేస్తూ వేలాదిగా వచ్చే భక్తులకు, నానాటికి పెరుగుతున్నటువంటి భక్తులకు చాలా శ్రమతో అంత వారికి సౌకర్యాలు కలుగజేస్తూ అర్చనాధికారులు నిర్వహిస్తూ ఆశీర్వాదాలను అందిస్తూ ఇలాగా కృషి చేస్తున్నటువంటి తరుణంలో మాకు మరొక అస్త్రం తోడైంది. ఆ అస్త్రం పేరు చల్లా శ్రీనివాస్ శర్మ గారు. ముందుకు దూసుకెళ్లాలా, ఇంకా హాఫ్ ఆఫ్ ది ఎంపీ కాబట్టి మేము తప్పకుండా ఆ అమ్మవారి రూపంగా మేము భావిస్తూ చాలా ఆహ్వానిస్తూ సంతోషిస్తున్నాము. మరి ఇంత పెద్దవాళ్ళు ముందు మాట్లాడేంత పెద్దదాన్ని కాదు, కానీ ఇక్కడికి వచ్చిన దానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి పాజిటివ్ ఎనర్జీ, ఎప్పుడు పెద్దవాళ్ళ నుంచి వచ్చి అంత గ్రేట్ పీపుల్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అందరినీ కాపాడుతుంది. సో మిమ్మల్ని చూసి మేము ఆ ఎనర్జీని తీసుకుని వెనక్కి వెళ్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మీ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్. డాక్టర్ గా మీరు అందరినీ హెల్త్ కోరడం చాలా సంతోషం మాకు కూడా. మీ వృత్తిలోను మీ ప్రవృత్తిలోను మీరు ఇంకా పెద్దగా రాణించి, ఇంకా మీరు మీ శ్రీవారు ఇద్దరు దేశ సేవలోను. వందే మాతరం ఎక్కడి నుంచి వెళ్తుంది? మన తరం మంచి ఓటు మనమే వేద్దాం, అది మంచి వ్యక్తికి వేద్దాం. స్త్రీకి రక్షణ లేని స్వాతంత్రమే కాదని ప్రపంచ శాంతి కోరి నూతన యాత్ర నేను గాంధీ, నాలో అంబేద్కర్, నా జీవన విధాన యాత్ర దండయాత్ర 2ని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ నాగరాజన్ మీడియాతో మాట్లాడారు. వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది తరం? ప్రతి నెల 30వ తారీఖు మహాత్మా గాంధీ గారిని గాడ్సే హత్య చేసిన ఈ రోజుని దేశవ్యాప్తంగా ప్రతి నెల 30 నేను
ప్రజా సమస్యలు ముందు పెట్టి ప్రచారం చేస్తున్నాం. ఆ విధంగా ఈ రోజు 30వ తారీఖున దండయాత్ర 2 ప్రపంచ శాంతి నూతన సత్యాగ్రహ యాత్ర మొదలుపెట్టాను. ఆ విధంగా యాత్ర మొదలుపెట్టి ముగించేటప్పుడు భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఒక క్రైమ్ లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. దాని మీద FIR వేపించి ఈరోజు ఇది ముగించాం. ఇది ఒక తృప్తి. తెనాలిలో నుంచి విజయవాడ దాకా ఈ యాత్ర ఈరోజు ఆటో మూలంగా జరిగింది. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. మత సామరస్యం, రేపటి భావితరాల భవిష్యత్తు, ఇలాంటి ఒక ఆలోచనలు ఇవన్నీ, ప్రపంచ శాంతి, వీటన్నిటికీ బలమైన ఒక కవచం ఏదిరా అంటే రక్షణ కవచం మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధాన్ని లేకుండా వీటిలో ఏది మనం వచ్చేసి పొందలేము. కనుకనే శాంతియుతంగా సత్యాగ్రహ నిరాహార దీక్షను చేపడుతూ వస్తూ ఉంది. ప్రతిరోజు ఈ వాహనం నలుమూలల ప్రయాణం చేస్తూ ఉంటది శాంతి యాత్రగా. కనుక ఎన్నో విధమైన న్యూస్ ని వచ్చేసి చూస్తున్నాం. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఇక్కడ ఈ నెంబర్కి ఫోన్ చేసి ట్రస్ట్ కి, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కి ఫోన్ చేసి వాళ్ళ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చి న్యాయంగా వాళ్ళకి ఏది జరగలేదంటే దానిపైన వాళ్ళకి సహకారంగా ఈ ట్రస్ట్ సహకరిస్తూ ఉంటది. అలాగే శాంతియుతమైన మార్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 5వ డివిజన్ RCM చర్చి వెనుక ప్రభుత్వం కొండ ప్రాంత వాటర్ ట్యాంకు పనులకి జయప్రకాష్ నగర్ 3వ లైన్ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం నవత బోసు ఇంటి వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగనే ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. క్రీస్తురాజపురంలో ఉన్న ఈ కొండ ప్రాంత వాసులు నిరంతరం మంచినీళ్లకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. వీరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఇక్కడ నిధులిచ్చి వాటికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ క్రీస్తురాజపురంలో కొండ ప్రాంతం నిరంతరం మంచినీళ్ళకి ఇబ్బంది పడే ఏరియా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతంలో 3 ట్యాంకులకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సరిపడా నిధులు కూడా సమీకరించుకోవడం జరిగింది. 2 ట్యాంకులు పూర్తయ్యాయి. 3వ ట్యాంక్ వచ్చేప్పటికి దానికి కాంట్రాక్టరు, టెండర్స్ అన్నీ అయిపోయి కాంట్రాక్టర్స్ కొంత వర్క్ మొదలుపెట్టిన తర్వాత 2019లో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మంచినీళ్ళనో లేకపోతే పేదలకు అవసరమనో ఏమాత్రం చేస లేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు కాబట్టి దాన్ని రద్దుపరిచారు. రద్దుపరిచిన వ్యక్తులు తర్వాతైనా 1 సంవత్సరానికి 2 సంవత్సరాల కన్నా మళ్ళా నిధులు ఇచ్చి ఇక్కడ మంచినీటితో కట్టకట్టలాడుతున్న ప్రజల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాల్సింది పోయి 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇమీడియట్ గా దానికి కావలసిన నిధులన్నీ కూడా ఇచ్చి మరలా మేము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కూడా గమనించమన్నది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా అది ప్రజల డబ్బులే. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ప్రజల డబ్బులు, ప్రజల అవసరాలకు వాడి డబ్బులు. దాంట్లో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో అంగరంగ వైభవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కలిసి పార్టీ కార్యాలయానికి ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ అని తెలిపారు. 2011లో ఒక ఎమ్మెల్యే, ఎంపీతో మొదలైన ప్రస్థానం నేడు బలమైన పార్టీగా రాష్ట్రంలో విస్తరించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కార్యదర్శి
ఇంటూరి రాజగోపాల్ చిన్న, రాష్ట్ర నెట్ క్యాప్ మాజీ చైర్మన్ వేల్పుల రవికుమార్, ఎంపీపీ మార్కంపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరిని చూస్తేనే, మీలో ఉత్సాహం చూస్తేనే, మీలో సంతోషం చూస్తేనే మాకు భావం. ఈరోజు మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని కానివ్వండి, విష్ణు గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఏ విధంగా మమ్మల్ని ఊరి చివరి నుంచి ఊళ్ళో తీసుకొచ్చారే ఆ విధానం ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే అందరికీ చూస్తూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పౌరులు హెల్మెట్ ధరించి పట్టణ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ చేపట్టి అవగాహన కలగజేశారు. కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ చవాన్, ఎస్ఐలు రాజు, వెంకటేశ్వరరావు, సూర్య, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్లో పురుగుల మందు డబ్బాతో యువ రైతు హల్చల్ చేశాడు. తనకు రైతు బజార్లో షాప్ కేటాయించాలని, లేని పక్షంలో పురుగుల మందు తాగుతానని రైతు బజార్ కార్యాలయం వద్ద డిమాండ్ చేశారు. అది నాకనేది అరటికే కొట్లేదు, ఒక్కొక్కరికి 3 కొట్లు, 4 కొట్లు. వంకాయ కాకుండా ఏదని చెప్పి చూడు సార్ ఎక్కడ ఉందో, ఎక్కడ బుట్ట పెట్టుకున్నారు, అది అక్కడికి వచ్చండి, గవర్నమెంట్ రాసిచ్చారు. చూడండి, అసలు చూడండి, అది 2 కొట్లు పెట్టించారు, 1 కొట్టి 2 కొట్లు పెట్టించారు. ఆమె మమ్మల్ని అంటుంది మాట్లాడటానికి వచ్చి ఏ నోరు ఎట్టాను కానీ నోరు కూడా మూసుకొని కూర్చుంటున్నాము. నా కనుక షాప్ ఇవ్వకపోతే ఇదే రైతు బజార్లో పురుగుల మందు తాగి ఇక్కడే సరిపోతాను నేను. అది మొత్తం వచ్చి అధికారులు స్పందించి ఎవరు రైతులు ఎవరు దళారులు ఏంటనేది మొత్తం వచ్చి జేడీ గారు వచ్చి అన్ని చూసి ఎవరు రైతులు ఏంటనేది రైతులకి మంచి కల్పించాలి. ఇక్కడ అది మొత్తం దళారులు అయింది, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు. రైతు అనే ఓడికి విలువ లేదు. తెల్లారి చేలలోకి వెళ్ళి పాములతో అన్నిటితో కరిపించుకొని తెల్లారి కట్టెళ్ళి మేము పండ్ల పండించి మేము తెత్తంటే మాకు ఇక్కడ అవకాశం లేదు అమ్ముకోవడానికి. అది దీనిపైన అధికారులు స్పందించాలి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ అమ్మవారిని సుమారు 4000 మంది భక్తులు దర్శించుకున్నారు. అత్యధిక స్థాయిలో భక్తులు శ్రీ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించారు. వారి యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీ అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన భక్తులకి త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు మరియు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునేందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకుల కొండలరావు ఏర్పాట్లని పర్యవేక్షించారు.
శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా కొట్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న లోకపాలని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మ వారి దేవాలయానికి ఈరోజు శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు ఆదివారం రవివారం శుభ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శ్రీ శివసంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 50 రూపాయల శేఖర దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మా దేవస్థాన అర్చక స్వామితో పాటు ఇతర అర్చక స్వాములు కూడా వాహన పూజలు, అన్నప్రాసనలు, నామకరణలు కూడా యథావిధిగా నిర్వర్తించున్నారు. ఈ రోజున జరుగు కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వేమవరం గ్రామంలో విరాజిల్లుతున్నటువంటి శ్రీ కొండలమ్మవారి క్షేత్రంలో ఈరోజు ఆదివారం అమావాస్య అనంతరము పాడ్యమి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారి ప్రాతకాలన సహస్రనామ కుంకుమార్చనలు, అనంతరము ప్రతిష్టామ్మవారి వద్ద సహస్రనామ కుంకుమార్చన అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వారికి ఇతి బాధలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది. కావున 50 మంది భక్తులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సీట్లు, సోషల్ మీడియా కేసులపై ప్రధాన చర్చ. స్టెల్లాషిప్ ని తనిఖీ చేసిన పవన్ కళ్యాణ్ కెన్షర్షిప్ ని ఎందుకు వదిలివేశారు? ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నాడని వదిలివేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.